నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సీఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. కంచగచ్చిబౌలి భూముల్లో చిట్ల కొట్టివేతపై స్టే. ఎస్సీయూపై ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందన్న కేటీఆర్. రేవంత్ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఆలోచనంటూ మాజీ మంత్రి ఫైర్. కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. హైదరాబాద్ నగరవాసులను పలకరించిన వరుణుడు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియు భూముల వివాదంపై తెలంగాణ సీఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమని, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపేయాలంటూ గురువారం స్టే ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీయూ భూముల వివాదంపై తెలంగాణ సీఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమని, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపేయాలంటూ గురువారం స్టే ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ నగరవాసులను వరుణుడు పలకరించాడు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమాయత్ నగర్, కోటి, అమీర్పేట్, బోర్బండ, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, కోటి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. రైట్, మొత్తంగా హైదరాబాద్లో ఈ మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పటికీ నగరవాసులైతే కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. కొద్ది కాలంగా
ఎండలతోటి ఎక్కడికక్కడ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి వాతావరణ శాఖ చెప్తూనే ఉంది అంటే ఈరోజు ఖచ్చితంగా వర్షం పడే అవకాశం ఉంది. అయితే నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు ఇటు పిడుగులు కూడా పడినటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అసలు మొత్తంగా హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో వర్షం కురిసింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ విజయ్, ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వడగళ్ల వాన, దాంతో పాటుగా పంటానికి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో వాతావరణం చాలా ఒక్కసారిగా మార్పు చెందింది. మధ్యాహ్నానికి మేఘాలు కమ్ముకున్న పరిస్థితి. అయితే భారీ వర్షాలు కురవడం జరిగింది. ఒక్కసారిగా గంట పాటు భారీ వర్షాలు కురవడంతోనే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా స్తంభించిపోయాయి. మనకి హైదరాబాద్ పలు ప్రధాన ప్రాంతాల్లో కూడా పంజాగుట్ట కావచ్చు, మధ్యరేజ్ కావచ్చు, జుబ్లీస్ కావచ్చు, అదేవిధంగా కోటి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం జరిగింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎవరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుందని చెప్పేసి, కానీ ఒక్కసారిగా భారీ వర్షాలు పడటంతోనే ఎక్కడెక్కడ ట్రాఫిక్ స్తంభించిన పరిస్థితి ఉంది. పంజాగుట్టలో కొన్ని చెట్లు నేల పడిన పరిస్థితి ఉంది. దీంతోనే ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. అయితే ఈ రోజు ఉన్న వాతావరణం రేపు కూడా కొనసాగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. సో ఈ రోజు ఎక్కడో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే స్పందించింది. పోలీసులు వెంటనే రంగంలో దిగి ఎక్కడైనా ట్రాఫిక్ ని మళ్లించే ప్రయత్నాలు కూడా చేశారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ నగర రోడ్లలో కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు పలు చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం అయితే ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కడా లేదు. ఇక రేపు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. లగ్డీ కపూర్లోని డీజీపీ కార్యాలయంలో ఏఐజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ జితేందర్, సిఐడి డీజీ శిఖా గోయల్, డీజీ మహేష్ భగవత్ హాజరయ్యారు. ఏడాదికి ఒకసారి ప్రతి మహిళ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని వారు సూచించారు. Management of AIG for volunteering to take up the screening of women for cancer. The data shows that there is a considerable number of women in India or other countries also suffer from this problem, and the biggest issue is that detection is quite late. But one good thing which has happened in medical sciences is that now almost 100% people get recovered. If I correct, almost, I don't say 100%, but almost 100% of the people recover from this treatment. And a lot of advanced treatments are available. And Hyderabad, you all know that is a hub for medical hospitals and all that. So in Hyderabad we don't have difficulty. But one good thing is that if any problem is there, it is detected at the earlier stage, treatment will become better, and recovery also will be fast. Now if treatment happens at the last stage and then recovery would be slow, then we'll have side effects, more effects, and then leading normal life would be slightly difficult. But that is why it is proper now, as Pragya said, that any women after 40, they should definitely get a checkup. I think periodicity must be there. In how many? Every year. Every year they should get a checkup. If they are not able to
get it done every year, but at least alternate year they should do, so that they don't have problem at the later stage. Hospitals, UC Breast Foundation and Asian Medical Foundation. మేము దీని ద్వారా చేయాల్సింది ఏమనుకున్నామంటే బేసికలీ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఉమెన్కి ఎస్పెషలీ దోస్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 వాళ్ళందరికీ ఫ్రీ మ్యామోగ్రామ్స్ చేసి వాళ్ళకి వాళ్ళ పరీక్ష ఎలా చేయించుకోవాలో, హౌ డూ యూ సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ ఓన్ బ్రెస్ట్ అనేది కూడా నేర్పించడానికి వీ టేక్ దిస్ బస్ టు రూరల్ విలేజెస్. అండ్ ఇప్పుడు మనం కరెంట్లీ చేసేది ఎక్కడంటే మేడ్చల్ డిస్ట్రిక్ట్లో. But thankfully today we were able to provide this service for the frontline workers. And although this is the first camp here, we would like to continue this collaboration. And like Sir said earlier, there are like 4.25 lakh people, and half of them would be women. So screening all of them would be a target as well. And anyone with any issues will get treated at AIG through Arogya Bhadrata, or we have other foundations as well through which we can definitely. రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీఓ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా నీకు బుద్ధి రాదా, ఇంగితం రాదా నీ ప్రభుత్వానికి? అక్కడ పులులు లేవు, జింకలు లేవు అని పంచ్ డైలాగులు చెప్పడం ఏముంది నాకు అర్థం కాదు. అక్కడ ఏముందో కనీసం ఎప్పుడన్నా పోయినావా నువ్వు? పిల్లలు చెప్తున్నారు ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి వచ్చినాడు, భూముల మీద కన్నేసినాడు, ఇప్పుడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు, మా భూములు గుంజుకుంటున్నాడు అని పిల్లలు చెప్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం, ఆడపిల్లల బట్టలు చింపడం, ఒక న్యాయం కోసం వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా, ప్రైవేట్ భూమి ఏమన్నా? ప్రజల కోసం, హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. అక్కడ చదువుకునే పిల్లల్లో 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు. వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 2-3 ఏళ్ళు ఇక్కడ చదువుకొని 4-5 ఏళ్ళు చదువుకొని PhD చేసేటోళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా ఉందా, అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే, కనీసం నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అనే ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా, ఇంత తప్పుడు పనులు చేయాలా? నిన్న జగదీష్ రెడ్డి గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నా, 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించాం. మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది, మాకు కూడా ఇబ్బందులు అయినాయి. ఒప్పించి మెప్పించి మొత్తానికి కోర్టు కూడా అన్ని సరైన వివరాలు సమర్పించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి అన్ని చేసి 14,000 ఎకరాలు హైదరాబాద్ ఫార్మాసిటీ అని చెప్పి ఒక గ్రీన్ ఫార్మాసిటీ కడతామని చెప్పి మేము సేకరించాం. ఇవాళ నువ్వు దాన్ని 4th సిటీయో 420 సిటీయో కడుతున్నావు నువ్వు. అక్కడ నేను అడుగుతున్నా, మరి అక్కడ 14,000 ఎకరాలు నీ చేతిలో ఉన్నప్పుడు, మేము వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతిలో పెట్టినప్పుడు ఈ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డావు? అక్కడ 14,000 ఎకరాల్లో కట్టచ్చు కదా. నువ్వు కట్టే ఐటీ పార్కులు, నువ్వు కట్టబోయే AI సిటీ, నువ్వు కట్టబోయే ఫ్యూచర్ సిటీ కోసం 14,000 ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? ఉన్నదే అక్కడ లంగ్ స్పేస్ ఇది ఒకటి, 2,500 ఎకరాలు ఏదైతే అక్కడ HCU చుట్టూ ఉందో, ఆ పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా ప్రజలు అడిగేది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా పిల్లలు కొట్లాడేది. అక్కడుండే జంతువులకు నోరు లేదు, నీ మంత్రులకు లేదా, నీ ఎమ్మెల్యేలకు లేదా? కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా? ఒక్కరికన్నా కనీసం బాధ అనిపిస్తలేదా? నెమళ్ళు అరుస్తుంటే, ఆ పశువులు పక్షులు గోల చేస్తుంటే, మా గూడు జరగొట్టొద్దని ఏడుస్తుంటే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ నేత డాక్టర్ వంశీరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ దీని వెనుక కేంద్ర ప్రభుత్వం అందించే సహాయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బియ్యం పంపిణీ సమయంలో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన స్లిప్పులు అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే దీనిని అందిస్తోందని, ప్రజలను మోసం చేస్తుందన్నారు. హైదరాబాద్ HCUలో భూములను అమ్ముతూ కాంగ్రెస్ ప్రభుత్వం నగరాన్ని కాంక్రీట్ జంగిల్గా మారుస్తోందని విమర్శించారు. రేషన్ బియ్యం కార్డు పైన కేంద్రం ఎంత ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందని మనకు తెలవాలి. స్టేట్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని కేజీస్ ఇస్తుంది మనకు తెలవాలి. ఇది ప్రజలందరికీ ఎందుకు అబద్ధం చెబుతున్నారో తెలియట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము. నిన్న నేను ఒక బిల్ తెప్పించాను రేషన్ కార్డు దించే, దీనిపైన క్లియర్గా మెన్షన్ చేసింది ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని. ఈ బిల్ ఎందుకు ప్రతి రేషన్ కార్డు హక్కుదారుకి ఎందుకు ఇవ్వట్లేదు మీరని నేను ప్రశ్నిస్తున్నాను గవర్నమెంట్ని. దీంట్లో చూసుకుంటే అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 కేజీలు ఇస్తున్నారు ఒక్కొక్క పర్సన్కి, స్టేట్ గవర్నమెంట్ నుంచి 1 కేజీ ఇస్తున్నారు.
నాట్ ఈవెన్ 1% కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇంత స్కీమ్ నడుస్తున్నా కానీ మోడీజీ ఫోటో ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఇదే కానీ జరిగితే ప్రతి రేషన్ డీలర్ షాప్ దగ్గరికి మా కార్యకర్తలు వెళ్ళి, బీజేపీ కార్యకర్తలు వెళ్ళి మోడీజీ ఫోటో అతకేయాల్సి వస్తుంది. నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఉన్న అధికారులందరికీ, దయచేసి ప్రతి ఒక్క రేషన్ కార్డు డీలర్కి, ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారికి స్లిప్ ఇవ్వాలని కోరుతున్నాను. మంత్రి చెన్నైలో జరిగిన విధ్వంసం గురించి, వయనాడుల గురించి మాట్లాడినారు, ఉత్తరాఖండ్ల గురించి మాట్లాడారు. మరి ఈయన చేసే ప్రభుత్వం ఏంటి? ఇప్పుడు హెచ్యూ ల్యాండ్స్ పైన అంత ఘోరంగా డెవలప్మెంట్ చేయాల్సిన పని ఏమొచ్చింది? ఇంకొకటి మనం చూసుకుని ఇట్లా మనం ఇప్పుడు కానీ వాయిస్ రేజ్ చేయకపోతే రేపు మనకు కేబీఆర్ పార్క్ ఉండదు, పాలపిట్ట పార్క్ ఉండదు, ఇంకా బొటానికల్ గార్డెన్ పోదు. ఈ విద్యాంశను మనం అందరం చైతన్యం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు వారు వంతు తీసుకొని ఈ హెచ్యూ గ్రౌండ్స్ని కాపాడుకుందాం. మేము ఈరోజు కంచె గచ్చిబౌలి అనే క్యాంపెయిన్ ఈరోజు అభివృద్ధికి బ్రాండ్ టీడీపీయేనని ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. అరాచకాలకు బ్రాండ్ వైసీపీ పార్టీ అని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లిలో టీడీపీ వారు వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. పిన్నెల్లిలో ఏ ఒక్క వైసీపీ నేతలపై టీడీపీ వారు ఎక్కడ దాడి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలన్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉంది. 2021లో బూతులు మార్చి స్వయాన ఆయన స్వహస్తాలతో ఇచ్చి బూతులు వాళ్ళ సొంత ఇళ్ల మధ్యలో బూతులు మార్పించిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి గారు. అదే కాకుండా ఎంపీటీసీ ఎలక్షన్ టైంలో రెచ్చగొట్టి ఎంపీడీ ఆఫీస్ మీదకి వచ్చిన గొడవ జరిగితే దానికి తొరకపాలెం, కొత్తపాలెం, మాచవరం వ్యక్తులతో సుమారు 40-45 మందితో దానికి ఎస్సీ ఎస్టీ 307 కట్టించి అక్రమ కేసులు బనాయించిన వ్యక్తి కాసు మహేష్ రెడ్డి గారు. ఇవే కాకుండా పిండేల్లో జరిగిన అరాచకాల్లో అత్యాచారాలు ఎన్నో గొడవలు జరిగితే దాన్ని ప్రోత్సహించుకుంటూ ప్రతి గొడవలో మన నన్నే సౌమ్యుడు సాధారణ వ్యక్తి అని ఇప్పుడు చెప్తున్నాడు. నన్నే అనేది అతను చేసిన ఆగడాలు ఎన్నున్నాయో ప్రత్యక్షంగా నిర్ధారణ చేయడానికి మేము వస్తాం. మీ తరపున ఎవరు వచ్చినా సరే ఒక చాట కూర్చొని చర్చించుకోవడానికి మేము మా పార్టీ తరపున మా నాయకుడు సిద్ధంగా ఉన్నాం. ఇంతేకాకుండా మా నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు గొడవలొద్దు అందరూ కలిసి ఉందామని చెప్పబట్టే మేము కూడా చాలా అన్ని సమాధానించుకుని ఉన్నాం. మీరు చేసిన అక్రమాలు మేము చేయదలుచుకుంటే ఊర్లాగా ఉండేది కాదు. మా నాయకుడు చెప్పిన మాటలకు విని మేము చాలా సౌమ్యంగా ఉంటున్నాం. దానికి ఎల్లప్పుడూ మా పార్టీ అదే సిద్ధాంతాలతో నడుస్తుంది. కాబట్టి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారైనా, మా ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారైనా అందరూ కలిసి ఉందాం. మహేష్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఊరు వదిలిపెట్టిపోయారు. ఉపాధి కోసం చెప్పి లేదా మీరు మీ కార్యకర్తలతో పొలాలకు పోయిన ఆడవాళ్ళకు తీసుకుపోయి రేపులు చేయలేదా ఈ నాయకులు, వైసీపీ నాయకులు? అదే మంది అడిగిన వాళ్లకు కాడు మనకి సంఘాలు బదిలీ ఎదురుకేదలు పెట్టి లేదా మీరు పోలీసులతోటి? అయ్యా మహేష్ రెడ్డి గారు, ఇవాళ మీరు చెప్పే మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టున్నాయ్యా. మీరు ఊళ్ళోకి రండి, మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఊళ్ళో తీసుకురండి. మేమందరూ వ్యక్తిని కింద పేరు చేసి చెప్పారు. అదే పెద్ద సైదా, సత్తనపల్లి సైదా, చింతపల్లి సైదా అని పేరు మార్చి పొలాలు ఎక్కించుకొని దాదాపు 70-80 లక్షల రూపాయల లోన్లు తీసుకున్నాడు బ్యాంకులు ఆయన. అలాంటివి మీకు కనపడలేదయా? మా పొట్టా పొలాలు మీ పేరు మీద, మీ కార్యకర్తల పేర్ల మీద ఎక్కించుకొని 4 కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారు. అవన్నీ రికార్డు పరంగా అన్నీ మేము పోలీసులకు ఇచ్చాము, ఎంఆర్ఓకి ఇచ్చాము. అది త్వరలో అవి కూడా చేర్చి ఇంకా కేసులు చాలా ఉన్నాయి. మీరు చేసిన అన్యాయాలకు, అక్రమాలకు మీకే చూపిస్తాము రికార్డు పరంగా. అయ్యా మేము కొడుతున్నాం అంటాడు. మేము కొట్టినావా? మీరు ప్రశాంతంగా ఆ పార్టీ ఈ పార్టీ నేను కలిసిమెలిసి ఉన్నానని చెప్పారయ్యా. ఆ రోజు 2017లో ఎంపీటీసీ ఎలక్షన్ వస్తే మీ కార్యకర్తలు టీడీ కూడా నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళకు ఆ రకంగా కొట్టారు. ఆ వీడియో ఉందే కదయ్యా, మేము పెట్టామయ్యా, చూడండి అయ్యా. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడటం దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉంది. 2021లో
గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ దొడ్డి గర్ల సువర్ణరాజుపై వచ్చిన ఆరోపణలను పార్టీ శ్రేణులు ఖండించారు. తమ ఇన్ఛార్జిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. ఇన్ఛార్జ్ సువర్ణరాజుపై వరద బాధితుల సహాయార్థం బియ్యాన్ని పోగు చేసి సొమ్ము చేసుకున్నారని సోషల్ మీడియాలో ఆరోపణలు వెలువెత్తాయి. ఈ క్రమంలో ద్వారకా తిరుమలలో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు దారకపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈరోజు మా ద్వారకా తిరుమల మండలం జనసేన పార్టీ తరఫున అవన్నీ అవాస్తవాలను ఖండిస్తూ ఏదైతే నీతి నిజాయితీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పనిచేసేటువంటి జన సైనికులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, సేవ చేయటంలో ముందుండే పార్టీ జనసేన పార్టీ. అటువంటి పార్టీ మీద బురద జమ్మే కార్యక్రమం చేసినటువంటి మీడియా అందరినీ కూడా విన్నవించుకునేది ఏంటంటే, ఈ యొక్క గోపాలపురం నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అయినటువంటి మద్దిపాటి వెంకటరాజు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సీఎం రిలీఫ్ అని కానివ్వండి, అటువంటి మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు మీరు అందరూ కూడా ప్రజల్లోకి వెలుగులో తీసుకురావాలని మీడియా తరఫున కోరుకుంటూ, ఇటువంటి దుష్ప్రచారాలు చేసినట్టు మీడియాని దుమ్మెత్తిపోయాలని ప్రజలు కోరుకుంటూ, మా యొక్క జనసేన పార్టీ తరఫు నుంచి ప్రతి నియోజకవర్గం చూడండి, ఈరోజు గోపాలపురం నియోజకవర్గం మరింత అభివృద్ధిలో 3 పార్టీల కలయికతో ముందున్నటువంటి నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు ఏదైతే ఉన్నాయో వైసీపీ మీడియా బురద జిమ్మే కార్యక్రమంలో ఈ యొక్క దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, మేము ఒక జనసేన పార్టీ అంటే ఒకే తాటి మీద ఒకే మాట మీద ఉన్నటువంటి పార్టీ. ఈ యొక్క పార్టీ గత 2016 నుంచి కూడా ఒక మాట మీద ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఈ యొక్క మండలంలో దినదిన అభివృద్ధి చెందుకుంటూ వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ యొక్క పార్టీని మీరు ఏదో చేయాలనుకుంటే మళ్ళీ మీ యొక్క గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు కానివ్వండి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము భీమవరంలో వీరవాసరం జనసేన జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు జేపీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. యువతకి ఆదర్శంగా నిలిచేటువంటి వ్యక్తి గుండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా భీమవరం ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క కేక్ కటింగు, ఈ సంబరాలకు విచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ, దానికంటే జేపీ అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి అనేక కార్యక్రమాలు జయప్రకాష్ నాయుడు అనేక కార్యక్రమాలు చేస్తూ గతంలో మరి ఎవరూ నిర్వహించిన విధంగా ఆ రోజున కోవిడ్ వస్తే మరి అనేక 2 నియోజకవర్గాలకి పైబడి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని తీసుకొచ్చి కోవిడ్ మందుని తయారు చేసి పంచిపెట్టినటువంటి వ్యక్తి మన జయప్రకాష్ నాయుడు. అదేవిధంగా గత సంవత్సరం మరి వినాయక చవితిని పురస్కరించుకొని ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో మారుమూల గ్రామంలో కూడా విగ్రహం లేకుండా ఉండకూడదనేటువంటి ఒక ఆలోచనతో వినాయక విగ్రహాలని ఈ నియోజకవర్గంగా పక్క నియోజకవర్గాల్లో కూడా ఉచితంగా పంచిపెట్టినటువంటి మంచి వ్యక్తి జయప్రకాష్ నాయుడు. అలాగే పేదలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఇక్కడ రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి వారి యొక్క అనుచరులు, మిత్రులు, అభిమానులు మరి రక్తదానాన్ని శిబిరాన్ని నిర్వహించి రక్తాన్ని దానం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గరువులో ఆంజనేయ స్వామి సన్నిధిలో పూజా కార్యక్రమం, అలాగే భీమవరం ఎలవెలుపు మౌళ్ళమ్మ తల్లి సన్నిధిలో పూజా కార్యక్రమాలు, మరి అలాగే వెంకటేశ్వర బదిలీ పాఠశాలలో పేరు పేరున నా ధన్యవాదాలు. అన్ని పార్టీలు కలిపి జగన్ని ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలనేది ఖచ్చితంగా నిర్ణయించి ఈ కూటమిగా ముందుకెళ్ళాం. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.